దేవుని ప్రజలారా, పేతురు చెప్పినటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు దేవుని ఏర్పాటును నిశ్చయతను గమనించినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే తొట్రెల్లరు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు ఆ ప్రవేశ భాగ్యమును కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రుల దీవెన పిల్లలకు ప్రవహిస్తుంది. వారిలో ఉన్నటువంటి మంచి మనస్సు, వారిలో ఉన్నటువంటి గొప్ప వితరణ, చేయూతనిచ్చే గుణం వారి పిల్లలకు సంక్రమిస్తుంది, వాళ్ళ పిల్లలకు సంక్రమిస్తుంది. ఇది ఆధ్యాత్మిక దీవెనండి. సొమ్ములు సంక్రమించటమే కాదు, బుద్ధులు సంక్రమిస్తాయి, దీవెనలు సంక్రమిస్తాయి. దేవుడు అనుగ్రహించే ఎన్నో అవకాశాలను కూడా దేవుడు వారికి ప్రసాదిస్తాడు. ఉన్నతమైన భావసరళి, ఆధ్యాత్మిక సంపదను గూర్చిన ఆలోచన కలిగిన వాళ్ళు తమ భౌతిక సంపదను దేవుని కొరకు వినియోగించటం సాధ్యమవుతుంది. దేవుని గురించి, దేవుని సేవల గురించి ఆలోచించండి. నాణ్యమైన సేవలు జరిగేటట్లుగా సహకరించండి. మీరు హాజరయ్యే సంఘాలలో ఉన్న దైవ సేవకుల భారం ఏమిటో గుర్తించండి. వారి పట్ల మీరు కలిగి ఉన్న గౌరవ భావాన్ని అలాగే ఉంచుకొని యోగ్యులైనటువంటి వారికి సహకరిస్తూ దేవుని సేవలో ముందుకు సాగాలి.